నోటిఫికేషన్ లేదు, మెరిట్ జాబితా లేదు, అయినా నియామకాలు పూర్తయ్యాయి. ఇదంతా చూస్తుంటే తేడాగా లేదు. నిజమే, అర్హులకు దక్కాల్సిన ఉద్యోగాలు అమ్మేసుకున్నారు అనడానికి ఇంతకన్నా రుజువులేం కావాలి? కామారెడ్డి మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ వివాదంగా మారింది. మెడికల్ కళాశాలలో సుమారు 50 ఖాళీలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపారు. ముందుగా అంతా పద్ధతి ప్రకారమే సాగింది. కానీ తర్వాత అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. మెడికల్ కళాశాల యాజమాన్యం చేపట్టిన నియామకాలపై కోర్టుకెక్కి ఆ ప్రక్రియను రద్దు చేయించారు. దీంతో నియామకపు ప్రక్రియను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించారు. మెడికల్ కళాశాల ఏదైతే ఉందో దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏజెన్సీ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పేసి గత నెల రోజులుగా విద్యార్థి సంఘాలుగా పై అధికారులకు మేము ఎంత విన్నవించినా కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పాపన పోవట్లేదు. ఈ ప్రభుత్వమైన చొరవ చూపి దీనికి బాధ్యత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అన్యాయానికి పాల్పడారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అయితే వారు నిబంధనల్ని గాలికి వదిలేసి పోస్టులు అమ్ముకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనర్హులను ఎంపిక చేశారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. మెడికల్ కళాశాల చేపట్టిన భర్తీల్లో ఉద్యోగం సాధించిన వారికి ఏజెన్సీ చేపట్టిన నియామకాల్లో దక్కలేదు. ఇటీవల మన మెడికల్ కాలేజీలో ఏదైతే జరిగిందో అవుట్సోర్సింగ్ నియామకాల పేరిట మ్యాన్ పవర్ ఏజెన్సీ అనే ఏజెన్సీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వేసిన తర్వాత చాలామంది, కొన్ని వేల మంది అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న తర్వాత ఎలాంటి మెరిట్ లిస్ట్ అనేది పెట్టకుండా, ఎవరికి అర్హత ఉన్నది, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎలాంటి మెరిట్ అండ్ లిస్ట్ అనేది పెట్టకుండా రాత్రికి రాత్రి కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే, అర్హతలు ఉన్నా లేకున్నా కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఫోన్లు చేసేసి రాత్రి మీరు మార్నింగ్ వచ్చేసేయండి, ఆర్డర్ కాపీస్ ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెడికల్ కళాశాలలో సుమారు 50 పోస్టులు ఖాళీగా ఉండగా 700 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. రిజర్వేషన్ రోస్టర్ విధానానికి అనుగుణంగా మెరిట్ జాబితా ప్రకటించాలి, జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించాలి. ఇలా చాలా తతంగం ఉంది. కానీ ఇక్కడ అదేమీ జరగలేదు. మెడికల్ కాలేజీలో నియామకాలపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. త్వరలో నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.